హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. ఈ వీడియోలో బ్యాక్ ఎక్కువైపోతే సైడ్ మనకి బ్యాక్ లెంగ్త్ ఎక్కువైపోతే ఎలా అడ్జస్ట్ చేయాలి అని ఈ ఈ సమస్య కొత్త వాళ్ళకి చాలా మందికి వస్తుంటుంది. అటువంటిప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని ఇబ్బంది పడుతుంటారు. అయితే ముఖ్యంగా దీనికి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్రంట్ లేదా బ్యాక్ ఎక్కువ వస్తే ఏం చేయాలి అనే సమస్యను పక్కన పెడితే, బ్యాక్ ఎక్కువ వచ్చిందని బ్యాక్ని ఎప్పుడు ఎవరు కత్తిరించద్దు. ఫ్రంట్ కొంచెం సైడ్ పెరిగిపోతే చేతులు ఎక్కించే ముందు కొలుచుకొని ఫ్రంట్ని కట్ చేసుకోవచ్చు అని నేను చెప్పాను. అదే బ్యాక్ ఎక్కువైతే కనుక బ్యాక్ని ఎప్పుడు ఎవరు కట్ చేయకూడదు. ఒక్కసారి బ్యాక్ కానీ కట్ చేశారా చంకలు డౌన్ అయిపోతాయి, మీ బ్లౌజ్ అంతా మొత్తం పాడైపోతుంది, దాన్ని ఏమీ చేయలేరు. కాబట్టి బ్యాక్ని ముట్టుకోవద్దు. మీరు ఫ్రంట్ ఒకరు ఎక్కువైతే కట్ చేసుకోండి. ఒకవేళ బ్యాక్ ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలి? ఏమీ లేదండి, షేప్ పట్టీలకి సరిపడే బట్టను మాత్రం మీరు దాచిపెట్టుకోండి. కనీసం ఒరిజినల్ అన్నా దాచిపెట్టండి. పైన లోపల దానికి కాకపోతే మనకు వేరే ముక్కలు స్టిఫ్లు వేరే వేసుకోవచ్చు, కానీ ఇబ్బంది లేదు. కానీ 2 షేప్ పట్టీలు సరిపడే బట్టని ముందుగానే జాగ్రత్త పెట్టండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే లాస్ట్ వరకు ఆ షేప్ పట్టీలు ఏం చేస్తారు, మీ పాత షేప్ పట్టీల్ని విప్పేసేయండి. విప్పేసి పక్కన పడేసి ఫ్రంట్ మనం 3.5 ఇస్తాము, సెంటర్లో 2.5 ఇస్తాము, సైడ్ 3 ఇంచులు ఇస్తాము. ఇది రెగ్యులర్ కొలత, యూనివర్సల్ కొలత అని నేను చెప్తుంటాను. ఇలా కుట్టినప్పుడు మీకు ఫ్రంట్ చిన్నది అయింది అనుకోండి, దాన్ని రివర్స్ అప్లై చేయండి. ఎలా అప్లై చేస్తారు? ఇక్కడ 3.5 పెట్టారు కదా, ఇక్కడ 2.5 పెట్టారు కదా, ఇక్కడ 4.5 పెట్టండి. దీని మీద ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎక్స్ట్రా పెడితే అప్పుడు మీకు ఖర్చులు పోయినా ఒక 1 ఇంచ్ బ్యాక్ తగ్గిపోయింది, ఫ్రంట్ తగ్గిపోయింది అనుకోండి, ఆ 1 ఇంచ్ని ఇక్కడ ఇది రేస్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్యాక్తో సమానంగా అయిపోతుంది. అందుకే షేప్ పట్టీలకి సరిపడే ముక్కని పక్కన పెట్టుకోమని చెప్పాను. షేప్ పట్టీలు విప్పదీసేసి కొత్త షేప్ పట్టీలు వేసి ఆ సైజ్ తోటి కుట్టుకోండి. అయితే ఇక్కడ మీకు చిన్న అనుమానం రావచ్చు, ఫ్రంట్ తక్కువ సైడ్కి ఎక్కువ పెట్టుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఏమీ ఇబ్బంది ఉండదు. మీకు రౌండింగ్ ఎక్కడ కావాలి, ఫ్రంట్ దగ్గర నుంచి సెంటర్ వరకు కొంచెం బయటికి వెళ్ళే దగ్గరికి రౌండింగ్ కావాలి. అక్కడి నుంచి కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా ఇబ్బంది ఏమి ఉండదు. బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కానీ రెండోసారి కట్ చేసేటప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని కటింగ్ చేసుకోండి. ఒకవేళ పాడైపోయిన బ్లౌజులు ఏమైనా ఉంటే, అంటే ఫ్రంట్ చిన్నదైపోయి ఏం చేయాలో తెలియదు అనుకున్నప్పుడు జాయింట్లు పెట్టకండి, షేప్ పట్టీల్ని మార్చేసి కట్ చేసుకోండి. ఇది నాకు తెలిసిన చిన్న రెమెడీ. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ కేశవ.